మంచి అవకాశాన్ని కలిగించి ఆయనను ఆరాధించుకోవడానికి కృపను అనుగ్రహించినందుకు దేవునికి అందరిని వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు సంతోషంగా ఉన్న వాళ్ళందరం మళ్ళీ ఇంకోసారి హల్లెలూయా చెప్తామా? ఈరోజు ప్రియులారా మనము దేవుణ్ణి మహిమపరచడం ఎలా అనే ఆ యొక్క అంశం మీద ధ్యానించుకుందాం. దేవుణ్ణి మహిమపరచడం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి సంతోషపెట్టడం కదా, అంతే కదా. దేవునికి ఇష్టమైన పనులు చేయడం, లేకపోతే దేవుణ్ణి తృప్తిపరచడం. ఇంగ్లీష్లో గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఆయన సంతోషపెట్టడము, లేకుంటే ఆయనకి ఇష్టమైన పనులు చేయడము, ఆయనను ఘనపరచడము, ఆయనను సంతోషపెట్టడము. ఇది దేవుని మహిమపరచడం అంటే. దేవుడు మనల్ని సృష్టించిన ఒక కారణం ఏంటంటే ఆయనను మహిమపరచడానికి కదా, మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి కాదు. అంటే చాలామంది ఉన్నారు, కానీ మనం యాక్చువల్గా దేవుడు మనల్ని సృష్టించాడంటే ఆయనను మనము మహిమపరచడానికి. మనం కనీసం ఒక 3 వారాల నుంచి నేను డిసెంబర్ నుంచిగా నేను ఇదే వాక్యాన్ని నేను రిపీట్ చేస్తున్నాను. ప్రియులారా, మనం తిన్నను త్రాగినను మీరు ఏమి చేసినను దేవుని మహిమార్థం కొరకు మీరు చేయండి అని మనం చదువుకుంటున్నాం. మీరు బ్రతికినను చనిపోయినను మీరు ప్రభు వారే కాబట్టి ఆయన కొరకే జీవించండి. సో కాబట్టి ప్రియులారా, ఆకాశములు ఆయన మహిమను ప్రచురపరుస్తాయి, అంతరిక్షములు ఆయన మహిమను కనపరుస్తాయంట. సో కాబట్టి యేసుక్రీస్తు గాని యోహాను సువార్తలో ప్రార్థిస్తున్నప్పుడు, తండ్రి నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నువ్వు నీ కుమారుణ్ణి మహిమపరచు అంటే అర్థం ఏంటి? నువ్వు నన్ను మహిమపరచు, నేను నిన్ను మహిమపరుస్తాను. ఎలా తండ్రి కుమారుని మహిమపరచగలుగుతాడు? ఆయన మరణం నుంచి లేపినప్పుడు దేవునికి మహిమ, తండ్రి కుమారునికి మహిమ. అప్పుడు కుమారుడు ఏం చేశాడంట? ఆ తండ్రి గురించి అందరికి చెప్పి ఆయన గొప్పతాన్ని వివరించి అందరిని తండ్రి వద్దకు రప్పిస్తాడు. అది కుమారుడు తండ్రిని మహిమపరచినట్టు. సో వాళ్ళ అండర్స్టాండింగ్ చూడండి ఎంత బాగుందో. తండ్రి కుమారుడు ఎప్పుడు ఒకరినొకరు వాళ్ళు ఏం చేసుకుంటారంట? మహిమపరుస్తూ ఉంటారు, ఘనపరుచుకుంటూ ఉంటారు. ఈయన నా ప్రియ కుమారుడు, నాకు ఎంతో ఆనందం, నేను ఎంతో సంతోషిస్తున్నా, ఈయనందు నాకు చాలా హ్యాపీ. యేసుక్రీస్తు ఏమంటాడు? నేను వచ్చింది నా చిత్తం నెరవేర్చడానికి కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చు. వాళ్ళ అండర్స్టాండింగ్ చూడండి ప్రియులారా, దే హ్యావ్ అ వండర్ఫుల్ అండర్స్టాండింగ్. సో ఫాదర్ సేస్ ఈజ్ మై సన్, ఐఎమ్ వెరీ హ్యాపీ. యేసు ప్రభు బాప్తిసం తీసుకుని నీళ్ళలో నుంచి పైకి వచ్చినప్పుడు తండ్రి అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, నేను చాలా హ్యాపీ ఈయన గురించి. యేసుక్రీస్తు ఏమంటాడు? నేను వచ్చింది నా చిత్తాన్ని నెరవేర్చడానికి కాదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. నేను మాట్లాడే మాటలు ఇవి నా మాటలు కావు, ఇవి నా తండ్రి మాటలే. నేను చేసే క్రియలు ఇవి నా క్రియలు కావు, నా తండ్రి చెప్పినట్టే నేను చేస్తున్నాను. సో ప్రియులారా, తండ్రి కుమారుడిని మహిమపరుస్తుంటాడంట, కుమారుడు తండ్రిని మహిమపరుస్తూ ఉంటాడంట. సో కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట ప్రియులారా? మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంట? మనం కానీ దేవుణ్ణి మహిమపరచడానికి. మనము గత 2-3 వారాల నుంచి మనం నేర్చుకున్నాం కదా ప్రియులారా, దేవుని మనం ఎలా మహిమపరచాలా. ఒకటి, యేసు ప్రభు నామములో మనం ప్రార్థించినప్పుడు దేవునికి మహిమ అంట. రెండోది, ఆయన వాక్యం ప్రకారం జీవించి ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే మనం దేవుని మహిమపరిచినట్టు. మూడోది, మనం పోయినసారి నేర్చుకున్నాము, ఫలించిన వారమైనా ఉంటే మనం ఆయనను మహిమపరిచినట్టు కదా. మీరు అధికంగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడు. ఇక్కడ చక్కగా యేసు ప్రభు, మై ఫాదర్ ఇస్ గ్లోరిఫైడ్ ఇఫ్ యు బేర్ మోర్ ఫ్రూట్. మీరు అధికంగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు. ఈరోజు ప్రియురా ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుందాం. ఎలా దేవుణ్ణి మనం మహిమపరచవచ్చు అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక. ప్లీజ్ టర్న్ విత్ మీ 1 Peter chapter 4 verse 16.
1 Peter chapter 4 verse 16. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. అందరు తీసారా? ఓకే, Ricky, you read in English. 16. Yet if any man suffer as Christian, If any man suffer as a Christian, let him not be ashamed, but let him glorify God let him glorify God on this behalf. తెలుగులో చదువుతాను. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. మళ్ళా 16వ వచనం అందరూ చూడండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ నామమును బట్టి లేక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. If anybody suffers as a Christian, if anybody is suffering as a Christian, let him not be ashamed, but let him glorify God by that name. ఎవడైనను ఒకే శ్రమ అనుభవించినట్లయితే, క్రైస్తవుడిగా శ్రమ అనుభవిస్తే అతడు సిగ్గుపడకుండా ఆ నామమును బట్టి నాకు శ్రమ కలిగింది అని చెప్పి సంతోషపరిచి దేవుణ్ణి ఘనపరచాలి. ప్రియులందరూ గమనించండి, మొత్తం బైబిల్లో 3 సార్లు క్రైస్తవుడు అనే మాట ఉంది, క్రిస్టియన్ అనే మాట 3 సార్లు ఉంది. ఇదొకసారి అపోస్తల కార్యంలో మొదట అంతియోకియాలో శిష్యులను క్రైస్తవులు అని అన్నారు. ఇది 2వ సారి. ఇంకొక స్థలంలో నేను రాయబడింది క్రైస్తవుడు. సో మొత్తం బైబిల్లో క్రిస్టియన్ అనే మాట 3 సార్లు ఉంది. ప్రపంచంలో యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళంతా క్రిస్టియన్స్. పెంటికోస్ట్ కాదు, బ్యాప్టిస్ట్ కాదు, సిఎస్ఐ కాదు, లూథరన్ కాదు, లేకుంటే ఎలాంటి డినామినేషన్స్ కాదు, వాళ్ళంతా ఎవరంట? క్రిస్టియన్స్, క్రైస్తవులు. ఇంకొక మాట క్రైస్తవుడు అనే మాటకు అర్థం ఏంటంటే క్రీస్తులో ఉన్నవారు క్రిస్టియన్. క్రైస్ట్ ఇన్ ఆర్ ఇన్ క్రైస్ట్. దాన్ని వాళ్ళు వాడుకలో క్రైస్టిన్ అని చెప్పి చిన్నగా ఏమైందంటే అది క్రిస్టియన్. సో మొత్తం బైబిల్లో యేసు ప్రభును విశ్వసించి ఆయనను వెంబడించి ఆయన వాక్యం ప్రకారం జీవించే వాళ్ళందరినీ క్రిస్టియన్ అన్నారు, కానీ ఏ డినామినేషన్ పేరు పెట్టుకోలేదు. మనుషులే ప్రియులరా ఈ డినామినేషన్స్ పెట్టుకొని మేము ఆ చర్చ్ అండి, మా చర్చ్ మేము బ్యాప్టిస్ట్ అండి, అది ఏదైనా పెట్టుకుంటారు. కానీ దేవుని వాక్యం ప్రకారము మనం అందరం ఎవరమంట? క్రిస్టియన్స్. మనల్ని ఎవరన్నా అడిగితే మేము క్రిస్టియన్స్ అండి, మేము క్రైస్తవులం అండి, మేము క్రీస్తుని వెంబడించేవారు, అంతే అండి. మనకి ఎలాంటి డినామినేషన్స్, ఎలాంటి భేదాలు, ఎలాంటి కులాలు, ఎలాంటి మతాలు, ఎలాంటి క్యాస్ట్, ఇలాంటి ఏం ఉండవు. ప్రభువును నమ్ముకున్న వారు, యేసు ప్రభువును విశ్వసించి ఆయన వాక్యం ప్రకారం జీవించే వాళ్ళంతా క్రైస్తవులు, వాళ్ళంతా దేవుని బిడ్డలు. ఈ లోకంలో లౌకికంగా మనల్ని వాళ్ళు ఎస్సీయో, వాళ్ళు ఎస్టీయో, వాళ్ళు బ్రాహ్మణో లేకుంటే అదే అంటారు, కానీ దేవుడు మాత్రము అందరినీ ఈక్వల్గా చూస్తాడు. అండ్ నాకు ఊహ వచ్చినప్పటి నుండి ప్రియులారా నాకు అదే మైండ్, ఎవరిని చూసినా మనము వీళ్ళంతా దేవుని బిడ్డలు, లేకుంటే వీళ్ళంతా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంతా ఈక్వల్ అనే ఫీలింగ్ మనకు రావాలి. సో కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, ఎవడైనాను క్రైస్తవుడుగా శ్రమ అనుభవించినట్లయితే సిగ్గుపడకుండా అతడు ఆ నామమును బట్టి సంతోషించి దేవుణ్ణి గణపరచాలి. ప్రియులారా శ్రమ, ఇఫ్ ఎనీబడి సఫరింగ్, ఏంటి శ్రమ? శ్రమ అంటే ఆర్థికంగా శ్రమ ఉండొచ్చు. చాలా రకాలు ఉన్నాయండి శ్రమలు. ఆర్థికంగా డబ్బు లేకనో, లేకుంటే ట్రీట్మెంట్ పైసలు లేకనో, కొంతమంది ఆర్థికంగా చాలా సఫర్ అవుతారు, అది కానీ శ్రమ. లేదా కొంతమంది ఎప్పుడు ఇంట్లో గొడవలు అవుతానే ఉంటాయి, అది కానీ ఒక రకమైన శ్రమ. కొంతమంది అనవసరంగా గొడవ పడుతున్నా కూర్చొని పెట్టారు, రిక్కి కమ్. కొంతమంది
అనవసరంగా యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు వాళ్ళను కొడతారు, వాళ్ళను హింసిస్తారు. అది కానీ శ్రమని కదా ప్రియుల, అది కానీ. సో శ్రమ అంటే అనేక రకాలు ఉన్నాయి ప్రియుల. అనారోగ్యం ఉండి ఎప్పుడు చూసినా బ్లడ్ మీద ఉండడం, ఎప్పుడు పడక మీద ఉండడము, లేకపోతే సరిగ్గా చీర, ఇవన్నీ ప్రియులరా అన్ని శ్రమలే. సో ఈ రకంగా ఎవరైనా శ్రమ పొందినట్లయితే అతడు సిగ్గుపడకుండా ఆ నామమును బట్టి నాకు శ్రమ కలుగుతుందని చెప్పి దేవుణ్ణి గణపరచాలి. సో ప్రియులరా ఇంకొకటి, దేవుణ్ణి గణపరచాలంటే మన కష్టాలలో, మన శ్రమలలో, మన దుఃఖంలో, మన బాధలో మనం ఆయనను గణపరచవచ్చు. అంటే ఓర్చుకోవాలి, సహనంగా ఉండాలి, మనం రియాక్ట్ కాకుండా అయినంత వరకు నెమ్మదిగా ఉండి దాన్ని మనం జ్ఞానంగా సహనంగా ట్యాకిల్ చేసినట్లయితే మనం దేవుణ్ణి గణపరిచినట్టు. ఊరికనే మనం టెన్షన్ అయ్యి ఊరికనే రియాక్ట్ అయ్యో ఒక బ్రదర్ వాక్యం చెప్తూ ఆయన ఏమన్నాడంటే, క్రిస్టియన్ ఈజ్ నోన్ యాజ్ ఎ క్రిస్టియన్ నాట్ బై హిస్ యాక్షన్స్ బట్ బై హిస్ రియాక్షన్స్. ఒక వ్యక్తి ఎప్పుడు క్రైస్తవుడుగా నిజంగా పిలువబడతాడంటే అతని యాక్షన్ బట్టి కాదంట, రియాక్షన్ బట్టి. ఎవరైనా నవ్వుతే నేను నవ్వుతా, ఎవరైనా నాకు హలో చెప్తే నేను హలో చెప్తా. చెప్పలేదనుకోండి, అప్పుడు నా రియాక్షన్ ఎట్లుంటుంది, దాన్ని బట్టి నేను నిజంగా క్రైస్తవున్నా కాదు. ఎవరన్నా హలో చెప్తే నేను హలో చెప్తా, అదే పెద్ద ఇష్యూ అని కాదు. అతను చెప్పకుండా అట్నే వెళ్ళిపోతుంటే నేను వెళ్ళి హలో చెప్పాను అనుకోండి, అలాంటి రియాక్షన్ బట్టి నిజంగా ఈ వ్యక్తి క్రైస్తవుడు, ఇతనికి నిజంగా తగ్గింపు ఉంది అని ప్రియులారా. సో క్రిస్టియన్ ఈజ్ నోన్ యాజ్ ఎ క్రిస్టియన్ నాట్ బై హిస్ యాక్షన్ బట్ బై హిస్ రియాక్షన్స్. ప్రభు నామమును బట్టి చాలా శ్రమలు పొందుతుంటారు. మన ఒక న్యూస్ వచ్చింది ప్రియులారా, ఒక పాస్టర్ని ఆయన భార్యను యూపీలో ఉత్తరప్రదేశ్లో పాపము ఇద్దరిని నగ్నంగా చేసి ఊర్లో పాపం వాళ్ళని కొట్టి చంపేశారు. నేను యూట్యూబ్లో చూశాను, ఫేస్బుక్లో చూశాను, చాలా బాధ అనిపించింది. ఇప్పుడు చూశాను అదొక రకమైన శ్రమ. వచ్చి చర్చిలో పగలగొడుతుంటారు, ఓకే, అండ్ ఏదో చేసుకుంటారు, అది ఒక రకమైన శ్రమ. బిల్డింగ్ కూడా కొడుతుంటారు, అది రకమైన శ్రమ. పాస్టర్లను ప్రేయర్ చేయలేరు, అదొక రకమైన శ్రమ. యేసుక్రీస్తు చెప్పాడు, చివరి దినాలలో మీరు శ్రమ పొందుతారు, జనం మీదకి జనం వస్తారు, రాజ్యం మీదకి రాజ్యం వస్తారు. ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పిల్లరా, ఇమీడియట్గా రియాక్ట్ కాకుండా కొద్దిగా నెమ్మదిగా ఓర్పు ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎవరైనా మనం కొట్టారు, ఎవరైనా వచ్చి మనల్ని గుద్దారు, ఎవరైనా వచ్చి మనల్ని తన్నారు, ఎవరైనా వచ్చి మనల్ని మ్యాన్ హ్యాండిల్ చేశారు, అప్పుడు మన రియాక్షన్ ఎట్టుండాలంట? నార్మల్గా మన ఆన్సర్ ఏముంటుంది, సైలెంట్గా ఉండాలి. కానీ కాదు పిల్లరా, యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఒకరోజు యేసుక్రీస్తు పిలాతు ముందు నిలబడ్డాడు. పిలాతు గవర్నర్, ఆల్మోస్ట్ ఆయన సిలువ ఏక ముందు లాస్ట్ తీర్పు పిలాతు పైలట్ అంటారు, ఆయన ముందు తెచ్చారు. ఆయన అడుగుతున్న ప్రశ్నలకు ఈయన జవాబిస్తుంటే ఒకడు వెనక నుంచి గుద్దుతాడు యేసుప్రభు, కొడతాడు ఒక దెబ్బ. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు చూడండి, యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 18, యోహాను సువార్త 18వ అధ్యాయము 22. ఓకే, సారీ అండి, చదువుతారా? ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు, యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు, ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు నేను కాని మాట మాట్లాడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట మాట్లాడిన ఎడల నన్నేల కొట్టుచున్నావనెను. ప్రియులారా, ఇక్కడ చూశారా, నాకు ఈరోజు మార్నింగ్ నేను ధ్యానిస్తున్నప్పుడు ఈ వాక్యం నాకు గుర్తొచ్చింది. యేసుప్రభు అమ్మ
ఆ పిలాతు జడ్జి ముందు నిలబడి ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబిస్తున్నాడు. జవాబు ఇవ్వాలి కదా. వాళ్ళలో ఒక బంట్రుతుడు లేకపోతే ఒక సోల్జర్, ఒక సైనికుడు నిలబడి అరచేతులతో ఆయన కొట్టాడంట. ఏం మాట్లాడుతున్నావు, అధిపతికి లేకుంటే జడ్జితో ఇట్లా మాట్లాడతావా అన్నప్పుడు యేసుప్రభు అంటాడంట, నేను ఏదైనా చెడ్డ మాట మాట్లాడితే కొడితే ఏదైనా పర్వాలేదు, నేను ఆయన అడిగిన ప్రశ్నకు నేను జవాబు ఇచ్చాను కదా బాబు, నన్ను ఎందుకు కొడుతున్నావు అని చెప్పి యేసు. సో ప్రియులారా, ఒకవేళ మన మీదకి ఎవరన్నా వచ్చి మనల్ని హింసించి లేకుంటే మనల్ని కొద్దిగా ఇది చేసినప్పుడు మనం అడగడంలో తప్పేమీ లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ఎందుకు కొట్టావయ్యా, నేను ఏం చేశాను, why did you beat me, did I say something wrong? Judge is asking me some questions, I am giving him answers. ఆయన ఏదో ప్రశ్నలు అడుగుతున్నాడు, నేను జవాబు ఇస్తున్నాను, దానికి నువ్వు ఎందుకు కొట్టావు నన్ను? సో మన విషయంలో కానీ క్లియరా, ఒకవేళ రేపు మన ప్రేయర్కి ఎవరన్నా అటాక్ చేసి మన మీదకి ఎవరన్నా వచ్చి చేసినప్పుడు మనం ప్రియుల సైలెంట్, అంటే నేను గొడవ పడమని చెప్పట్లేదు, అడగవచ్చు, తప్పేం లేదు, బ్రదర్ ఏంటి మా తప్పుంది, మేము ఏం చేశాము, ఎందుకు మీరు మమ్మల్ని అటాక్ చేస్తున్నారు అని మనం అడగడం తప్పదు. మరీ టూ మచ్ చేసినప్పుడు మనం సైలెంట్ ఉండడం ఒక రకంగా తప్పించుకోవడం మంచిదే. మీకు తెలుసో లేదు, యేసుక్రీస్తులు చాలాసార్లు ఈ యొక్క పరిశీలు అంటే ఆయన చంపాలని చెప్పి రాళ్ళు పట్టుకున్నారంట. ఒకసారి పెద్ద కొండ నుంచి ఆయన కిందికి త్రోసివేయాలన్నారంట. ఆ గుంపుల నుండి యేసు ప్రభు తప్పించుకున్నాడన్న జ్ఞానంగా తప్పించుకున్నాడు. కొన్నిసార్లు ఇలాంటి చాలా పెద్ద గుంపు వచ్చిండ్రు, కట్టెలు పట్టుకుని వచ్చిండ్రు, ఓకే, అట్ టైంలో మనం కామ్ ఉండడం బెస్ట్, చాలా కామ్ ఉండడం బెస్ట్. ఒకప్పుడు దానియేలు కాలంలో కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుండేవాడు, అననీయ, మిషాయల్, అజరియా. మొన్న జరిగింది కదా ప్రియుల రామ మందిరం ఆ యొక్క ప్రతిష్ట అప్పుడు నాకు అప్పుడు దానియేలు వాక్యం గుర్తొచ్చిందండి. ఏ రోజు ఆయన ఎవరంట, నెబుకద్నెజరు రాజు ఒక బంగారు ప్రతిమను చేసి మొత్తం దేశానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడంట. ఈ పూజారులు, ఈ యాజకులు ఆ యొక్క సంగీత వాయిద్యాలు వాయించినప్పుడు ప్రతి ఒక్కడు మీ ఇళ్లలో, మీ యొక్క స్థలాలలో మేము నమస్కారం చేయాలా, ఎవడన్నా చేయకపోతే వాళ్ళ అగ్నిగుండంలో పడేస్తాము. అదొక రాజు ఆజ్ఞ. మొన్న నాకు అట్నే అనిపించింది ప్రియురా, ఆయన నరేంద్ర మోడీ మొత్తం దేశానికి చెప్పాడు, ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు మీరు పూజలు చేయాలా, మీరు క్రాకర్స్ కావాలా. ఒక రాజకీయ నాయకులు రిలీజియన్ లేకుంటే ఒక మతాన్ని కంట్రోల్ చేయడం చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే ఆ దేశం నాశనం అయిపోతుంది. బైబిల్ ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఏ రోజు రాజు ఉండేవాడు, వాళ్ళ సొంత కొడుకును చంపేశాడు, భార్యను చంపేశాడు, వాళ్ళ అన్నదమ్ములను చంపాడు, తల్లిదండ్రులను చంపాడు. ఎందుకంటే నా సీటు వీళ్ళకు, నా సింహాసనం వీళ్ళు ఎక్కడ దొంగిలించుకుంటారని సొంత పిల్లలను చంపేశాడు. యూదులకు ఒక మందిరం కట్టించాడు యేసుప్రభు ఆ మందిరానికి వెళ్ళాడని చెప్పారు. ఆ మందిరంలో వ్యాపారం చేశారు. ఆ మందిరం ఎవరు కట్టించారు? హేరోదు రాజు కట్టాడు. ఎందుకు? అందరితో ఓట్లు దండించుకోవాలి. సో ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రియులరా, అందరూ ఆ యొక్క సింఫనీ, ఆ సంగీతం, ఆ ఫ్లూటు, ఆ యొక్క పిల్లల గ్రోవులు ఇవన్నీ వాయించినప్పుడు ప్రతి ఒక్కడు ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయాలి. ఆ దేశం అంతటా, దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆ బొమ్మ దగ్గరికి, ఆ విగ్రహం దగ్గరికి రాకపోవచ్చు, కానీ వారి ఇళ్లలో మీరు చేసుకోండి అని చెప్పి ఉంటాడు. కానీ వాళ్ళలో ముగ్గురు మేము మాత్రం దానికి నమస్కారము చేయాలి. ఎంత ప్రమాదం కదా. ఆల్మోస్ట్ దేవుడు ఆయన లోపల వేసేసాడు కదా ఇప్పుడు. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇలాంటి ప్రమాదం ఎప్పుడైనా వచ్చినప్పుడు అయినంత వరకు మనం దేవునికి మనం నిలబడదాము. అండ్ ఒక రెండవది, అలాంటి ఇది ఉన్నప్పుడు కొద్దిగా జ్ఞానంగా ప్రవర్తించి తప్పించుకునేదానికి మనము ప్రయత్నించాలి. మీరు ఎవడైనా క్రైస్తవుడిగా శ్రమ పొందినట్లయితే అక్కడ ఆ నామమును బట్టి ఏం చేయాలంట? సంతోషించాలంట. సంతోషించి దేవుణ్ణి మహిమపరచాలి. ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందండి ఇక్కడ అపోస్తల కార్యంలో
పౌలు ఫెలిక్స్ అనే ఒక గవర్నర్ ముందు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకడు వచ్చి పౌలు కొట్టాడంట. కొట్టేలోపల పౌలు ఫుల్ కోపం వచ్చి నువ్వు నాశనం అయిపోతావు అని రండి, నువ్వు నాశనం అయిపోతావు, సున్నం గుట్టిన సమాధిని కదా భాస్కర్. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవదానం ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని గురించి నిలబడడానికి ప్రయత్నం చేస్తాము. లేదు ఆడ చాలా పెద్ద క్రౌడ్ ఉన్నారు అన్నప్పుడు ఏం చేయాలంటే మనం అనిచి తప్పించుకోవాలి, సైలెంట్గా ఉండి ఓకే అని చెప్పి వెళ్ళిపోవడం చాలా బెస్ట్ అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎదురుపడి వాళ్ళు 50 మంది వచ్చి కట్టెలు పట్టుకొని తలవాళ్ళు పట్టుకొని వచ్చి ఓకే అదను ఇదను యేసుప్రభు దేవుడు కాదను అని చెప్పినప్పుడు అయినంత వరకు మనము కంట్రోల్ చేసుకోవాలా, లేకపోతే మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం చదివిన వాక్యము, మీలో ఎవడైనా క్రైస్తవులుగా శ్రమ అనుభవించినట్లయితే ఆ నామమును బట్టి మీరు సిగ్గుపడకుండా ఏం చేయాలి, దేవుణ్ణి మహిమపరచండి. సో ఇంకొక మాట చెప్పాలంటే ప్రియురా, మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే సఫరింగ్స్, మనకొచ్చే ప్రాబ్లమ్స్, మనకొచ్చే ఇబ్బందులు, ఇలాంటి సమయాలలో మనం దేవుని కనపరచాలి. ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి అంత సులభమైన జీవితం ఉండదంట. ప్రభును వెంబడించే ప్రతి ఒక్కరికి అంత సులభమైన జీవితం ఉండదంట. వాక్యంలో రాయబడ్డది బుక్ ఆఫ్ సామ్స్ అని. కెన్ యు టేక్ బిట్ బుక్ ఆఫ్ సామ్స్, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం, చాప్టర్ 34 verse 19. అందరు తీసిన తర్వాత చదువుకుందాం. బుక్ ఆఫ్ సామ్స్ 34 verse 19. చదువునాను. May all the afflictions of the righteousness, but Lord delivereth him out of them all. ఓకే, దేవదానం చదవండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. చిన్నగా, నీతిమంతునికి కలుగు ఆపదలు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్నంట? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటిలన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. సో ప్రియులు ఇక్కడ గమనించండి, మనం ధైర్యం ఉండి దేవుణ్ణి గణపరిచినట్లయితే వాటన్నిటి నుండి యెహోవా వారిని తప్పించును. Many are the afflictions of righteous, but the Lord will deliver them. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటి నుండి యెహోవా వారిని. మనం ఆ ఫస్ట్ మాట కంటే 2వ మాటను కానీ గట్టిగా పట్టుకోవాలి. వస్తాయి, నో ప్రాబ్లం, కానీ దేవుడు వాటన్నిటి నుంచి వారిలో తప్పిస్తాడు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత వాళ్ళకి ఎన్ని కష్టాలు వస్తాయి తెలుసా ప్రియులరా? తీసుకుందామా? ఎన్ని కష్టాలు వస్తాయి ఒకసారి చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఐ థింక్ 8వ అధ్యాయం అనుకుంటానండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఎన్ని శ్రమలు వస్తాయి చూద్దాం ప్రభువు నమ్ముకున్న తర్వాత. 37వ వచనం అండి, మేబీ 35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? క్వశ్చన్ మార్క్. ఎంచుకుందాం. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. మన క్వశ్చన్ మార్క్. ఓకే, 37వ వచనం. అయినను మనను ప్రేమించు వాని ద్వారా మనం వీటన్నింటినీ అత్యధికంగా విజయం పొందుతున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను,
ఉన్నవైనను రాబోయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముతున్నాము. చూసారా, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ క్రీస్తు నుండి మనల్ని అవి వేరు చేయలేదు. మరణమైన, జీవమైన, ఖడ్గమైన, ఉన్నవే కావచ్చు, రాబోయేవి కావచ్చు, శ్రమ కావచ్చు, హింస కావచ్చు, దేవదూతలు కావచ్చు, దురాత్మలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏవి కానీ క్రీస్తు ప్రేమ నుండి మనం వేరు చేయవు. ఇవి వస్తాయి, ఇవన్నీ గ్యారెంటీ వస్తాయి, కానీ క్రీస్తు నుండి అవి మనల్ని వేరు చేయవు. క్రైస్తవులకు వచ్చే శ్రమలు చాలా గొప్పవంట ప్రియులు. పౌలు ఆయన ఎంత శ్రమ పడ్డా ఒక వాక్యం తీసుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians chapter 11. Second Corinthians chapter 11. పౌలు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. అది దయచేసి అందరు గమనించండి, నేను చదువుతాను. Verse 24. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైన ఆపదలోనూ దొంగల వలనైన ఆపదలోనూ నా స్వజనుల వలనైన ఆపదలోనూ అన్యజనుల వలనైన ఆపదలోనూ పట్టణములో ఆపదలోనూ అరణ్యములో ఆపదలోనూ సముద్రములో ఆపదలోనూ కపట సహోదరుల ఆపదలోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణముతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి ఎన్ని ఉన్నాయి? అనేకములు ఉన్నాయి. ఇవన్నీ కాక సంఘములన్నిటి గురించి చింత. సో ఇక్కడ పౌలు అంటాడు, ప్రియులరా, నన్ను ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు 3 సార్లు కొట్టారు. బెత్తములతో కొట్టారంట. బెత్తములు ఇంగ్లీష్లో ఐ వాజ్ బీటన్ బై రాడ్స్. అవి ఇనుప రాడ్సా లేకపోతే నార్మల్ బెత్తలో మనకు తెలియదు, బట్ రాడ్స్. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డ, మీకు తెలుసు అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో లిస్ట్రా అనే స్థలానికి వెళ్తే పౌలు రాళ్ళు రువి ఊరు బయటికి తరిపేసి ఇంకా ఆల్మోస్ట్ పౌలు చచ్చిపోయింది అనుకొని వాళ్ళు అప్పుడు రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన బ్రదర్స్ వచ్చి ఆయన తీసుకెళ్ళారు, చూస్తే బతుకున్నాడు. దొంగల చేత శ్రమలు పడ్డా, నా సొంత స్వజనులతో, నా సంఘస్థులతో, నా సహోదరులతో తిండి లేక ఉపవాసంతో. ఏదో వాలంటీర్గా ఉపవాసం చేయలేదు, తిండి లేక ఉపవాసం అనమాట. దాన్ని ఉపవాసం అనుకుంటే పస్తు అనొచ్చా? పస్తు. నా స్వజనులు దొంగలు అరణ్యంలో సముద్రంలో అనేక కష్టాలు పడ్డా. ఇంకా చెప్పాలంటే నా కష్టాలు 1 కాదు 2 కాదు అనేకములు ఉన్నాయి. ఒకరోజు పౌలు ఆయన వాక్యం చెప్తూ కొంతమంది ఆయన చంపాలని చెప్తే సహోదరులు ఆయన అపోస్తలులు ఏం చేశారంట, ఒక బాస్కెట్, ఒక బుట్టిలో పెట్టి ఆయన ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి దించారు. ఓడ పగిలిపోయిందంట. ఓడ పగిలిపోయి రాత్రింబగళ్ళు ఆయన నీళ్ళలో ఉన్నాడంట. సముద్రంలో ఎంత చల్లగా ఉంటుందో తెలుసా అండి? టైటానిక్ షిప్ అది పగిలిపోయినప్పుడు చాలామంది ఆ చల్ల నీళ్ళలో పడి ఆ చలికి చచ్చిపోయారంట. రాత్రిపూట చాలా చల్ల ఉంటుంది. ఇంగ్లాండ్ ప్రాంతం మీకు తెలుసు కదా, ఇంగ్లాండ్ అండ్ ఈ ప్రాంతాలు చాలా చల్లగా ఉంటుంది. ఆ షిప్ పగిలిపోయినప్పుడు నేను ఒక బుక్లో చదివాను కదా, అఫ్కోర్స్ మునిగిపోయినారు కానీ ఆ చలికి ఆ నీళ్ళలో పడుతుందని
ఫ్రీజ్ అయిపోయారంట. అలాంటిది పౌలు ఒక రాత్రింబగలు నేను నీళ్ళల్లో ఉన్నా. సో ప్రభు నమ్ముకున్న తర్వాత థ్యాంక్ గాడ్ మనం అందరం ఇంత సఫరింగ్స్ కాలే. ఇప్పుడు మనం పౌలు చెప్పిన ఈ యొక్క ప్రాబ్లమ్స్ మనకు వచ్చాయా? ముంబారు కూడా పగిలిందంట, 2 సార్లు తప్పించుకున్నాడంట, ఒకసారి మాత్రం నీళ్ళు ఉండిపోయాడంట. ఎన్ని రాత్రింబగలు 24 hours. దొంగల చేత, నా సొంత జనుల చేత, సహోదరుల చేత, సహోదరులు అంటే మా చర్చ్ మెంబర్స్లో, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా సంఘాల గురించి ఎప్పుడు దిగులు, చింత. అయ్యో ఆ కొరింథీ సంఘంలో వాళ్ళు గొడవ పడుతున్నారు, నేను మంచిగా వాళ్ళని స్థాపించి ఒక పాస్టర్ని అపాయింట్ చేస్తే ఆ పాస్టర్ మీద వీళ్ళ అధికారం చదివిస్తున్నారు. అయ్యో ఎఫెసీ సంఘంలో ఆ పాస్టర్ హత్య చేసుకున్నాడు. అయ్యో ఇట్లా ఈ ప్రాబ్లం కాకుండా సంఘాల గురించి ఎప్పుడు చింత. అంటే ఆ సంఘం ఎట్టుందో, ఆ బ్రాంచ్లు ఎట్టున్నారు, ఇక్కడ ఎట్టున్నారు. సో పౌలు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, ప్రియులా ఇంత శ్రమ పడ్డాడు. సో కాబట్టి ప్రియులా మనం ఇప్పుడు చదివినట్టుగా ఎవడైనా క్రైస్తవుడుగా శ్రమ పొందినట్లయితే, ఇఫ్ ఎనీబడి సఫర్స్ యాజ్ అ క్రిస్టియన్, మొత్తం బైబిల్లో 3 సార్లే క్రిస్టియన్ అనే మాట వస్తుంది కదా, 3 సార్లు క్రిస్టియన్ క్రిస్టియన్ క్రిస్టియన్. సో మనం గౌరవమయ్య యేసు ప్రభువుని వెంబడించాలంటే అందరూ క్రైస్తవులే. బ్యాప్టిస్ట్ మెంబర్ కాదు, నేను పెంటికోస్ట్ కాదు, నేను సిఎస్ఐ కాదు, నేను క్యాథలిక్ కాదు, నేను క్రిస్టియన్. ఆ మెంటాలిటీ మనం పెట్టుకోవాలా. మనం మందిరానికి వచ్చినప్పుడు మన బ్యాక్గ్రౌండ్ మర్చిపోవాలా. మా చర్చిలో ఇటు చెప్పరే, అక్కడ మనం ఆత్మీయ ఎరగలేని ప్రియులు. ఆ డినామినేషన్ మనకు అడ్డం రాకూడదు, మనం క్రైస్తవులు. రైట్. సో ప్రియులరా, శ్రమ, ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ శ్రమ పడతామంట. కాబట్టి ఆ శ్రమలో దాన్ని మనం సహనాన్ని చూపించి దేవుణ్ణి మహిమపరచాలి. ఈ శ్రమ మనం ఎప్పుడు పడాలంట చూద్దాము ప్రియులరా. పేతురు రాసిన మొదటి పత్రిక, 1 Peter. Please turn with me, 1 Peter. When and how can we suffer? Chapter 3. 1 Peter chapter 3. పదిహేడవ 18వ వచనం మనం చదువుకుందామా? యా. దేవుని చిత్తము అలాగే ఉన్నాడు. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. సో ప్రియులారా, రెండవది, కీడు చేసి మనం శ్రమపడడం కంటే ఏం చేసి శ్రమపడడం మంచిదంట? మేలు చేసి. ఇంగ్లీష్లో చదవని ఎవరన్నా? ఇంగ్లీష్లో రోహిత్. For it is better to suffer for doing good. It is better to suffer for doing good. If that should be God's will. If that is God's will. Then for doing evil. Then to do evil. దేవుని చిత్తమైతే మనం మంచి చేసి మనం శ్రమపడడం కంటే, చెడు చేసి మనం శ్రమపడడం కంటే ఏం చేసి శ్రమపడాలంట? మంచి చేసి మనం శ్రమపడడంలో దేవుని చిత్తం అంటారు. దేవునికి ఇష్టం అంటారు, దేవుని మహిమపరుస్తారు. మనం అబద్ధాలు చెప్పి దొంగతనం చేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళామనుకోండి, అది దేవునికి అవమానం. మాట చెప్తున్నాను, చెడు చేసి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చెడు చేసి మనము అలా చేసామనుకోండి దేవునికి అవమానం. అదే మనం ఏ తప్పు చేయకుండా మంచి చేసి పోలీస్ స్టేషన్ మనకు కావాల్సింది మన మీద ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, అది దేవునికి మహిమ అంట. ఒకరోజు ప్రియురాలు, నేను చాలాసార్లు చెప్పాను ఈ ఎగ్జాంపుల్. మన దగ్గరకు వైజాగ్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చేది. ఆమె కుమారుడు, ఆమె కూతురు బాగానే వచ్చేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే, పాల్ గారు, వాళ్ళు లేడీస్ని సింగపూర్కి పంపించేవారు పని మనుషులుగా, స్పీడ్గా.
సో వీళ్ళు వితౌట్ మేబీ దే ఆర్ జెన్యూన్. మనకి అన్నీ ఇప్పుడు తెలియదు, అప్పుడు నాకు అర్థమైంది. వీళ్ళు పోయేవారు, వాళ్ళకి ఆడ ఆల్మోస్ట్ 1 lakh 2 లక్షల రూపాయల జీతము వచ్చిన ఒక ఫ్యామిలీ వచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్, ఈవెన్ పోలీస్ స్టేషన్ పిలిపించుకొని వచ్చారు. సో నాకు ఈమె ఫోన్ చేసి మన చర్చ్కి వచ్చేటవాడు, మన చర్చ్ మెంబర్ కదా, 1 సంవత్సరం నుంచి వస్తుంది. సరే ఆ బ్రదర్ మేము కొద్దిగా పిఎస్లో ఉన్నాను, అల్వాల్ పిఎస్లో రండి. మేము అప్పుడు అక్కడ ఉన్నామండి సార్ గురుద్వారా దగ్గర. నేను వెళ్ళాను పిల్లలు. వెళ్ళే లోపల అక్కడ 2 లేడీస్ రాజమండ్రిలో ఆమె గురించి బాగా తిడుతున్నారు. ఈమె మమ్మల్ని వ్యభిచారానికి పంపింది, అక్కడ మమ్మల్ని వ్యభిచారానికి వాళ్ళు బలవంతం చేస్తున్నారు. ఆ పోలీస్ ఆయన ఎఫ్ఐఆర్ రాస్తున్నప్పుడు ఈనాడు విలేకరులు వచ్చారు. వాళ్ళు చిన్నగా నార్మల్ డ్రెస్లో ఉన్నారు, ఏదో రాసుకుంటాం అంటే మేము ఆమె మాట్లాడేదంతా రాసుకుంటున్నాం. చిన్నగా కెమెరామెన్ వచ్చి, కెమెరామెన్ మీరెవరు? నేను పాస్టర్ అండి. ఈమె మీ చర్చ్ మెంబరా? అవునండి. వీళ్ళకి నాకు అప్పుడు సిచ్యువేషన్ తెలిసిపోయింది, నాన్న పని చేయకుండా ఆయన ఫీలింగ్ సిచ్యువేషన్ తెలిసిపోయింది. ప్రియుల ఇంకా పోలీసు వాళ్ళు ఫుల్ దొరుకుతున్నారు. ఆమె ఏమైనా గుర్తుందా, నువ్వు ఆడవాళ్ళని వ్యభిచార గృహానికి పంపుతావా, నేను వదలము. దానిపైన వీళ్ళు ఈటీవీ 2 ఉండేది అప్పుడు, ఎక్స్క్లూజివ్లీ న్యూస్ వచ్చేది. దానికి నాలుగు తీసేసిండు. మీరు పాస్టరా? అవునండి. ఇదే చేయండి. అవునండి మా మెంబర్. ఇంకా నాకు ప్రియులారా మీరు తెలుసో లేదో, నాకు మా మిస్సెస్కు ఒకటే తడబుట్టింది, ఒనికి జ్వరం వచ్చేసింది, భయమైంది. సరే ఆ రాత్రి జరిగిపోయింది. పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ తెచ్చుకున్నాం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకొకటి ఎం భాస్కర్. న్యూస్ పేపర్ తెచ్చి చూస్తే వ్యభిచార గృహానికి పంపుతున్న పాస్టర్ ముఠ. నేను మా మిస్సెస్ మా అత్తగారింటికి వెళ్ళి వాళ్ళ అమ్మారింటికి వెళ్ళిపోయినాం. సార్ పాల్ గారు కూడా రోజు జ్వరము ఒలుపుడు పుడుతుందమ్మా, పాస్టర్లు వ్యభిచార గృహానికి వ్యభిచార గుంపు పంపుతున్న పాస్టర్ గారు అని పెట్టారు. దేవుని కృపలు అంటే నా పేరు రాసినాడు. ఇంకొక ఊరిలో చర్చ్ ఫాదర్ అని పెట్టారు. నార్మల్గా ఫాదర్ అంటే క్యాథలిక్స్ అంటారు అనుకుంటారు. ఆ రకంగా ఒక రకంగా నేను బతికిపోయినా, కానీ కొంతమందికి తెలిసిపోయింది. అప్పుడు నేను వాళ్ళకి పోయి చెప్పాల్సి వచ్చింది, ఇదే పరిస్థితి. నేను పబ్లిక్ మ్యాన్, ఎవరు పిలిచినా వెళ్తా, జ్వరం ఉన్న పోతా, చనిపోయిన వెళ్తా, పెళ్లి లేకుండా వెళ్తా. మాకు ఈరోజు నేను బైబిల్ ఏముంది, నేను చెరసాలలో ఉన్నా, మీరు వచ్చి నన్ను దర్శించారు. సో వెళ్తాను ఒక సేవకులుగా. అట్టనే మనం వదిలేసుకుంటామా? నాకు కానీ తెలియదు ఈ ప్రాబ్లం. వారం 10 రోజుల వరకు మేము మా అత్త ఇంట్లోనే ఉంటామండి. ఇది తాళ విశేషం. నాకైతే కాళ్ళు చాలా వరకు వణుకుడు. ఒకటే ఫోన్లు, సార్ మీరు అందరు యూజ్ చేసుకుని తెలియదు, మీరు సింగపూర్ పంపుతారంట, మమ్మల్ని కానీ పంపుతారని 4-5 ఫోన్లు వచ్చినాయి. అరే బాబు మేము పంపం బాబు. మాకు తెలిసింది సార్ మీరు పంపుతారంట. అంటే ఈ విలేకరులు వేరేటోళ్ళతో ఫోన్ చేయించి నిజమా కాదా, ఇంకా లాస్ట్కు క్లియర్. ఇంకా తర్వాత అది ఏమైందో తెలియదు, ఇంకా వాళ్ళ జోలికి మేము వెళ్ళలేదు, మీకు భయం అయిపోయింది. అంటే మాకు కానీ తెలియదు వీళ్ళు ఇలాంటి పనులు పంపుతున్నారు అనే విషయం. సో అలా మనం చేయని కొన్ని తప్పులకు మనం శ్రమ పొందుతుంది. ఇక్కడ ఏముందంటే మీరు మంచి చేసి కీడు అనుభవించినట్లయితే నో ప్రాబ్లం. అదే మీరు కీడు చేసి చెడ్డ పని చేసి మీరు సఫర్ అయ్యారనుకోండి, అది దేవుడికి అవమానం కదా. డూ గుడ్ అండ్ సఫర్, నో ప్రాబ్లం. మంచి పని చేయి. కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, ఏ తప్పు లేదండి, ఆయన ఉరికిన అబద్ధాలు చెప్పి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు, అది దేవునికి మహిమ. అదే మనం తప్పులో ఇన్వాల్వ్ అయ్యి కంప్లైంట్ అయిందనుకోండి కదా, అది దేవునికి అవమానం. ఇప్పుడు మనం చదివింది అదే. కీడు మళ్ళీ చదవండి పెద్ద వాక్యము. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు
కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటే బహు మంచిది. మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. శ్రమలు అందరికి వస్తాయి ప్రియులరా, కానీ ఇక్కడ చెడు చేసి మనం శ్రమపడడం దేవుని చిత్తం కాదు. కీడు చేసి చెడ్డ పని చేసి మనం ఏదైనా పాపంలో ఇరుక్కుని లేకుంటే ఏదో తప్పులు చేసినప్పుడు మనం పట్టబడి అది చాలా అవమానం, దేవునికి ఇష్టం ఉండదంట. అదే మంచి చేసి అవమానపడ్డామనుకోండి, అది దేవుని చిత్తం, దేవునికి మహిమ కలుగుతుంది. శ్రమల వల్ల మనకు వచ్చే లాభం ఏంటి తెలుసా అండి? యాకోబు పత్రిక, బుక్ ఆఫ్ జేమ్స్, జస్ట్ 2-3 పేజీలు ముందు ఉంటుంది. జస్ట్ బిఫోర్ దట్ పీటర్. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, జస్ట్ 2 pages. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 verse 2. నా సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునడి. మీరు సంపూర్ణులను అనునాములను ఏ విషయంలోనైనా కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. My dear brothers, my dear friends, when you suffer, when you go through tough time, think that suffering will lead you into perfection. That suffering will give you patience, and that patience will make you perfect. బలదమ ప్రియులారా, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుంది? ఓర్పును పుట్టిస్తుంది. ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునండి. ఎందుకు అంటే మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో పొదవలేని వారు ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మీకు ఓర్పు కలుగుతుంది. ఆ ఓర్పు మిమ్మల్ని పర్ఫెక్ట్గా చేస్తుంది. అనునాంగులు అంటే అన్ని అవయాలు కలిగిన వారు, ఏ అవయం మిస్ లేదు అని అర్థం. అనునాంగులు, ఆల్ ఆర్గన్స్ ఆర్ పర్ఫెక్ట్. సో బట్ సఫరింగ్ విల్ ప్రొడ్యూస్ పేషెన్స్, పేషెన్స్ విల్ ప్రొడ్యూస్ యూ యాజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. శ్రమలు రావాలని మనం ప్రార్థన చేయకూడదు, కానీ వచ్చినప్పుడు వాటిని జయించడానికి మనకు దేవుడు శక్తి ఇవ్వాలని ప్రార్థించాడు. యేసుప్రభు మనకు ఏమని ప్రార్థన నేర్పించాడు? శోధనలు మాకు వద్దనడా అని ప్రేర నేర్పించడా? శోధనల నుంచి మమ్మల్ని తప్పించండి. మనం కానీ ప్రియులా నాకు అస్సలు ఏం శోధన వద్దని ప్రార్థన చేయకూడదంట. శోధనలు రావాలంట, కష్టాలు రావాలంట ప్రియులా. ప్రతి ఒక్కరు కష్టాలు రావాలంట, అక్కడ లైఫ్లో మనం స్థిరపడతామంట. కాబట్టి మనందరికీ తెలుసు కదా ప్రియులా, భార్య భర్తల మధ్య, ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్, దానివల్ల మనం కింద పడి వేసి అది కూడా లైఫ్లో ఒక పాఠం మనం నేర్చుకుంటాం కదా ప్రియులా. సో మీ విశ్వాసంలో కలుగు శ్రమ ఓర్పును పుట్టిస్తుంది. ఆ ఓర్పు మిమ్మల్ని పరిపూర్ణులుగా పర్ఫెక్ట్గా చేస్తుంది. సో శ్రమ పడినప్పుడు మహా ఆనందం నించు. అక్కడికి సఫరింగ్స్ విల్ ప్రొడ్యూస్ పేషెన్స్, పేషెన్స్ విల్ మేక్ యూ పర్ఫెక్ట్. మనకి ఇష్టమే కదా పర్ఫెక్ట్ కావాలని. ఎప్పుడు పర్ఫెక్ట్ అయితే ఉంటారు? శ్రమలు వచ్చినప్పుడే. ఈ శ్రమలను సహించుకున్నాడు. పౌలు అంటాడు కదా, నన్ను బెత్తంతో కొట్టారు, నన్ను కొరడాలతో కొట్టారు, నన్ను రాళ్లతో కొట్టారు, నదిలో మునిగాను, సముద్రంలో మునిగాను, దొంగల వల్ల ప్రాబ్లము, నా సహోదరుల వల్ల ప్రాబ్లము, తిండి లేదు. మీరు విన్నారా ఆ వాక్యం? నేను బట్టలు లేదు అంటాడు. వస్త్రహీనుణ్ణి. ఐ డోంట్ నో ఏ సిచ్యువేషన్లో బట్టలుగా లేవుంటాయి. ఇవన్నీ
ఇవన్నీ ఎంత పర్ఫెక్ట్ చేసిందండి. అందుకే పౌలు 13 పుస్తకాలు రాశాడు. రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలాతీ, ఎఫెసీ, ఫిలిప్పు, కొలొస్సీ, 1 తెస్సలోనిక, 2 తెస్సలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతు, ఫిలెమోను. ఈ 13 పుస్తకాలు ఎందుకు రాశాడంటే ఆయన శ్రమపడి ఆ దెబ్బతిని ఈ దెబ్బతిని లాస్ట్ పర్ఫెక్ట్ అయ్యి ఆయన అన్ని వాళ్ళకి రాస్తాడు బాబు. అందుకే ఇట్లా అంటున్నాడు, మీరు శ్రమ పడ్డప్పుడు కొద్దిగా ఓర్చుకోండి, డోంట్ ఇమ్మీడియట్గా రియాక్ట్ కావద్దు. భర్త మీద కానీ, భార్య మీద కానీ, పిల్లల మీద కానీ, పేరెంట్స్ మీద కానీ. ఏదో ఉన్నప్పుడు పెట్టారు కదా, ఉన్నప్పుడు అందరం అనుభవించాం కదా, ఇప్పుడు ఫైనాన్షియల్ సఫర్ అవుతున్నాం, అందరం ఇన్వాల్వ్ అవుదాం, అందరం కోఆపరేట్ చేద్దాం. ఎప్పుడన్నా ఎవరో ఒకరు సఫర్ అవుతారు, ఎవరో ఒకరు సిక్ అవుతారు, అడ్మిట్ అవుతారు, అందరం మనం సపోర్ట్ చేద్దాం. రేపు నేను సిక్ కావచ్చు, నేను ఇప్పుడు విసుగు చెంది నీకేం చేయడం అన్నట్టు రేపు నేను సఫర్ అవుతా, నేను సిక్ అయితే మనకు చేయరా? సో ప్రియులారా, దేవుణ్ణి మహిమపరచాలంటే హౌ టు గ్లోరిఫై గాడ్ త్రూ సఫరింగ్స్. శ్రమలను సహించుకోవడం వల్ల. శ్రమలు మనం ఇన్వైట్ చేస్తే వచ్చేవి కాదు, మనం ఇన్వైట్ చేయకుండా శ్రమలు వస్తాయి. షుడ్ వి నీడ్ ఎ స్పెషల్ ఇన్విటేషన్ ఫర్ ద ప్రాబ్లమ్స్? సునీత గారు, వద్దు బాబందగానే వస్తూనే ఉంటాయి ప్రియులారా. భార్య భర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్, ఫైనాన్షియల్గా ప్రాబ్లం, వాటన్నిటినీ దేవుడు చేయించడానికి మనకు కృపనిస్తాడంట. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటి నుండి యెహోవా వారిని తప్పిస్తాడు. ఇంకొక వాక్యం మనం తీసుకుందాం ప్రియులారా. ప్లీజ్ టర్న్ విత్ మీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిపియన్స్ 1:29. బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 1 verse 29. Honey, can you read? For unto you is given to be in behalf of Christ, not only to believe on him, but all the sufferers for his sake. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరిప్పుడు విరుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. వినండి, పౌలు అంటాడు ఫిలిప్పీ సంఘానికి, మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు మీకు దేవుడు అనుగ్రహించింది, మీరు క్రీస్తునందు శ్రమ పడటం కానీ మీకు దేవుడు అది గిఫ్ట్ ఇచ్చాడంట. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్, క్రీస్తు కొరకు శ్రమ పడడం కానీ మనకు గిఫ్ట్ అంట రాయాలమ్మ. కదా ప్రియులరా? ఇంకొక చాలా మంచి వాక్యం, మనం రేపు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా అంటుంది కదా, అపోస్తుల కార్యములు, బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంట? బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. శ్రీలేఖ సిస్టర్ గారు చదువుతారు. 14వ అధ్యాయం 21-22. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించు అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఇకోనియకును అంతియోకయకు తిరిగి వచ్చి శిష్యులు మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము
దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించింది. చూసారా, అనేక శ్రమలు అనుభవించి ఉదయ్ మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అపోస్తలుడైన పౌలు వీళ్ళంతా ఏం చేశారంట, ఒక వేరే వేరే గ్రామాలలో పట్టణాల్లో వాక్యం చెప్పి వాళ్ళందరినీ దేవుని దగ్గరికి తెచ్చి ఇక్కడ వచ్చి శిష్యుల హృదయాలను దృఢపరుస్తూ ఏమని చెప్పారంట, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమలు లేకుండా, అనుభవం లేకుండా, మనం కష్టాలు లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. మీకు ఎంతమందికి తెలుసుకోలేదు ప్రియులారా, పరలోకంలో 12 ద్వారాలు ఉంటాయి. 12 గేట్స్. 12 ద్వారాల మీద ఎవరి పేర్లు ఉంటాయి తెలుసా? 12 శిష్యుల పేరు. పీటర్ గేట్, ఆండ్రూ గేట్, జేమ్స్ గేట్. వీళ్ళంతా ఎలా చనిపోయారు తెలుసా? పేతురును శిలువ తలకిందులుగా వేశారు. పౌలును మనం చదివే కదా, పౌలు రాళ్లతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, రాడ్స్తో కొట్టాడు. లాస్ట్కు ఆయన రోమా దేశంలో శిరచ్ఛేదనం చేశాడు. బర్నబా అనే ఒక దేవుని శిష్యులను ఒక చెట్టు గట్టి బాణాలతో కొట్టారు. ఎవ్రీ యారో వెంట. స్టీఫెన్ ఎలా కొట్టారంట? రాళ్ళతో కొట్టారు. తోమా, మన ఇండియాని దేవుడు ఎందుకు అంత ప్రేమిస్తున్నాడంటే తోమను పంపించాడు మన ఇండియాకి. మన ఇండియా పేరు 2 సార్లు బైబిల్లో వస్తుంది, ఎస్తేరు గ్రంథంలో, హిందూ దేశం మొదలుకొని అనే మాట. ఇండియా, ఫ్రమ్ ఇండియా అనే మాట ఉంది. సో గాడ్ లవ్స్ అవర్ కంట్రీ, నో డౌట్. అమెరికాకి శిష్యుడు, ఇంగ్లాండ్కి ఎవరు వెళ్ళలేదు, సారీ కెనడాకి ఎవరు వెళ్ళలేదు, ఇంగ్లాండ్కి ఎవరు వెళ్ళలేదు. ఎక్కడికి వచ్చారు? ఇండియాకి వచ్చారు. 12 మంది శిష్యులలో థామస్ కేమ్ టు ఇండియా. ఆయన వచ్చినప్పుడు ప్రియులరా, అప్పట్లో పెద్దగా ఏం లేవు కాబట్టి ఆయన ఒక ఓడలో వచ్చాడంట. ఓడలో వచ్చినప్పుడు కరెక్ట్ కొచ్చిన్ ఆ యొక్క బీచ్ దగ్గర ఆయన దిగినప్పుడు ఈ బ్రాహ్మిన్స్ పూజలు చేస్తున్నారంట. చేస్తున్నప్పుడు ఆయనను చూసి, ఈయన యూదుడు కదా, మంచి హైట్, మంచి హెల్తీ పర్సనాలిటీ, ఆయన చూసి కొద్దిగా ఎక్కిరించారంట. ఆయనకు మా భాష రాదు, ఏం చేయాలా, ఇది తీస్తూ వాస్తవం. సో అప్పుడు ఈయన తోమా కిందికి వంగి ఆ నీళ్లు చేతిలో పట్టుకొని ఇలా నీళ్లు పైకి ఎగిరేశాడు. ఆ నీళ్ళు అంటే గాల్లో ఆగిపోయినాయి. అప్పుడు ఈ బ్రాహ్మిన్స్ అంతా ఇదేదో కొద్దిగా స్పెషల్ అని చెప్పి అప్పుడు చిన్నగా ఆయన దగ్గర నుంచి వాకింగ్ ఉంటూ లాస్ట్ తోమా నుండి ఆ కోస్టల్ ప్రాంతం అంతా వచ్చుకుని లాస్ట్ తమిళనాడు మెడ్రాస్కి వచ్చాడు. మెడ్రాస్కి వచ్చి అక్కడ వచ్చి ఆడ వాక్యం చెప్తుంటే కొంతమంది పాపనోళ్ళు బల్లెం తీసుకుని ఆయన వెనక వైపు ఆయన పొడిచి చంపారట. సో శిష్యులు 12, ఒక వ్యక్తి మాత్రమే న్యాచురల్ డెత్ అంట. అది ఎవరు? ఈ ప్రకటన రాసిన యోహాను 5 పుస్తకాలు రాశారు. John has written 5 books. John's Gospel, 1 John, 2 John, 3 John, Revelation. యోహాను సువార్త, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, ప్రకటన ఒకే వ్యక్తి రాశాడు. ఈ వ్యక్తి 90 years ఉన్నప్పుడు వాక్యం చెప్తుంటే ఆయనను పట్టుకుని వేడివేడి నూనెలు వేశారంట. అననీయ, మిషాయల్, అజరియా మాదిరి ఆయనకు వేడి నూనెలు ఏం కాదంటే, ఏదో స్విమ్మింగ్ కొట్టుకుంటూ చల్ల నీళ్ళుగా ఉన్నాడంట. వీళ్ళు నూనెలు వేసినా కానీ చనిపోలేదని చెప్పి ఆయన తీసుకెళ్ళి పద్మస్, టర్కీ మధ్యలో ఒక చిన్న ఐలాండ్ ఉందండి, అది ప్యాట్మస్ అంటారు ఇంగ్లీష్లో. ఆ చిన్న సముద్రం మధ్యలో చిన్న ల్యాండ్, అక్కడ పోయి పడేశారు. నువ్వు వచ్చేటట్లు అని ఆడ పడేశారంట. అక్కడ చనిపోక ముందు ఈయనకు దేవుడు ఒక రెవల్యూషన్ ఇచ్చాడు. అక్కడికి వెళ్ళేందుకు ప్రకటన పుస్తకం మనకు దొరికింది. హల్లెలూయా. ప్రకటన పుస్తకం ఆడ రాశాడు. బుక్ ఆఫ్ రెవల్యూషన్ వి గాట్ ఇట్ బికాస్ దిస్ మ్యాన్ వాస్ ఎగ్జైల్డ్ ఇన్ దట్ ఐలాండ్. నేను ప్రభు దిన ముందు నేను పరవశుడనైతిని, ఒక దూత వచ్చి ఇది రాయమని చెప్పాడు. ఇంకా ఆడ కూర్చొని ఆయన రాసుకుంటూ మనకు లాస్ట్ రెవల్యూషన్ అలా వచ్చింది.
ఆయన ఒక్కడే లాస్ట్కు ఐలాండ్ నుండి అలా చనిపోయాడు. తక్కిన 11 మందిని చంపేశాడు. యాకోబు యేసుక్రీస్తు సొంత సహోదరుడు యాకోబు పెద్ద మందిరం నుంచి ఆయన కిందికి త్రోసివేశాడు. ఒక 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ అనుకోండి, ఆ నుంచి తీసుకెళ్ళి ఆయన కిందికి త్రోసివేశాడు. ఇంకొక యాకోబు ఓకే ఆయనను ప్రియుల అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో మీరు చూడండి. హేరోదు రాజు యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. అందరూ చంపబడ్డారు. కానీ అందుకే వీళ్ళ పేర్లు పరలోకంలో ఎక్కడ ఉంటాయంట? 12 ద్వారాల మీద. సో శ్రమలు లేకుండా అనేక శ్రమలు సహించి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. సో కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకున్న సత్యం ఏంటంటే మనం హౌ టు గ్లోరిఫై గాడ్. మన టాపిక్ ఏంటి? దేవుని ఎలా గణపరచాలి. హౌ టు గ్లోరిఫై గాడ్. శ్రమలు వచ్చినప్పుడు సహించుకోవాలి. ఎవరన్నా వచ్చి మనం కొట్టి ఓకే ఇప్పుడు మనకి ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా చాలా ప్రాబ్లం చేస్తున్నారు కదా, అలాంటివి వచ్చినప్పుడు మనం అడగడంలో తప్పేం లేదు. యేసుప్రభుని వచ్చి ఒకటి కొట్టాడంట. అప్పుడు యేసుప్రభు అంటాడు, నేను ఏదైనా చెడ్డది చేస్తే మీరు కొడితే ఓకే, నేను మంచి మాట మాట్లాడినందుకు ఎందుకయ్యా నన్ను కొట్టామని అడిగాడంట. నథింగ్ రాంగ్ ఆస్కింగ్. అయినంతవరకు మనం తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక పెద్ద క్రౌడ్ వచ్చిండ్రు, కట్టెలు పట్టుకొని వచ్చిండ్రు ఓకే, అట్లా టైంలో మనం గొడవ పడాల్సిన అవసరం లేదు. సైలెంట్గా అది తప్పించుకోవడం బెస్ట్. మళ్ళా బతుకుంటే ఇంకా 100 మందిని ప్రభువులోకి రావచ్చు. మనం అనేక శ్రమలు సహించి ఎక్కడ ప్రవేశించాలా? పరలోక రాజ్యంలో. దేవుని చిత్తమైతే వచ్చే వారము ఇంకొక విషయం, దేవుని ఎలా గణపరచాలి. హౌ టు గ్లోరిఫై గాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకున్నది ఏంటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళంతా దేవుని మహిమపరుస్తారు. గ్లోరిఫైయింగ్ గాడ్, దేవుని మహిమపరచడం అంటే ఆయనను సంతోషపెట్టడం, ఆయనను ఆనంద పెట్టడం, ఆయన చెప్పిన మాట వినడం. ఎవరెవరైతే దేవుని వాక్యం వినవాళ్ళు మాత్రమే కాదు, దాని ప్రకారం జరిగించే వాళ్ళంతా దేవుని మహిమపరుస్తారు. రెండోది, యేసు ప్రభు నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళంతా దేవుని మహిమపరుస్తారు. మూడోది, ఫలించే వాళ్ళందరూ ఏం చేస్తారు? దేవుణ్ణి మహిమపరుస్తారు. ఈరోజు మనం చూసింది ఏంటంట? శ్రమపడటం. క్రైస్తవుడిగా ఎవరైనా శ్రమపడినట్లయితే ఆ నామమును బట్టి అతను సిగ్గుపడకుండా ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఆనందంగా ఫీల్ కావాలంట. నెక్స్ట్ టైం మనల్ని ఎవరిని అడిగితే ఏమని చెప్పాలని, నేను క్రిస్టియన్ అండి, మేము సిఎస్ఐ, మేము లూథరను, మేము బ్యాప్టిస్టు ఉండొచ్చేమో మన బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనకు తెలుసు కదా వాక్యము. అంతియోకియాలో శిష్యులను మొదటిసారి క్రైస్తవులు అని పిలిచారంట. ఇదే పేతురు గ్రంథంలో 2 ప్లేసెస్లో క్రైస్తవులు అనే మాట ఉంది. సో మొత్తం బైబిల్లో 3 సార్లు క్రైస్తవులు. సో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ క్రిస్టియన్స్ అండి. డినామినేషన్ మనం వాటి జోలికి వెళ్ళకూడదు. మా చర్చిలో ఎట్లా చెప్తారు, ఇవన్నీ తెచ్చుకుంటే మనం ఆత్మీయంగా ఒక్క ఇంచ్ ఎదగలేదు. ఆ 4 గోడల మధ్య ఉంటాం. మా పాస్టర్ ఇట్లా చెప్తారు, మా చర్చిలో ఇట్లా చెప్తారు, ఇవి బోధిస్తారు, ఇదేంటి ఇక్కడ, అలా మనం మంచి ఓపెన్ మైండ్ రావాలి. దేవుని వాక్యాన్ని వినాలి కదా శారం. దేవుడు ఇప్పుడు కొత్తగా నేర్పిస్తున్నాడు. మనకు ఒకప్పుడు తెలియదు. ఒకప్పుడు అందరూ అనుకునేవారు భూమి సమంగా ఉందని. ఎవ్రీబడి థాట్ ఎర్త్ ఈస్ ఫ్లాట్. తర్వాత ఎవరో వచ్చి లేదు ఎర్త్ ఈస్ నాట్ ఫ్లాట్, ఎర్త్ గుండ్రంగా ఉంది. ఈ మొండిగా ఉన్న వాళ్ళంతా ఏమన్నారు? లేదు మా అమ్మమ్మ చెప్పారు, మా తాతలు నేర్పించారు, మొదటి నుంచి మేము నేర్చుకుంటూ వచ్చాము, భూమి ఫ్లాట్గా ఉంది. ప్రియులారా, వాళ్ళు మోసపోలేదా? వాళ్ళకి తెలియదు ఆ రోజుల్లో సైన్స్ అంత పెద్దగా డెవలప్ లేకుండే. ఒకప్పుడు కామెర్లు వస్తాయి, వేరే పసులు పోసుకునేవారు. ఒకప్పుడు ఏదో వస్తున్నప్పుడు ఓకే నాటు మందులు తినేవారు. ఇప్పుడు ఎంత మంచిగా మందులు వచ్చాయి. లేదంటే మేము అవే తింటామని మనము ఉంటామా? మనం వీఆర్ ప్రోగ్రెసింగ్ కదా. ఒకప్పుడు గాడిదల మీద ప్రయాణం చేసేవారు, ఎద్దుల బండ్ల మీద ప్రయాణం చేసేవారు. ఇప్పుడైనా ఎక్కడైనా చేస్తున్నారా? ఇప్పుడు ఏరోప్లేన్లలో పోతున్నారు. డెవలప్ అయింది కదా. మనం తప్పేం లేదు. టెక్నాలజీ మనం యూజ్ చేయడంలో తప్పేముంది?
లేదండి మా అమ్మమ్మ వాళ్ళు నేర్పించారు, మా అమ్మమ్మ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళారని మనమంతా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తామా? ఈరోజు ఎంతంత మంచి స్కూల్స్ వచ్చాయి. నథింగ్ రాంగ్. ఒకప్పుడు మనం కరెంటు బిల్లు దగ్గరకు వెళ్ళి గంట సేపు నిలబడి కరెంటు బిల్లు కట్టేవాడు. ఇప్పుడు మొబైల్ ఫోన్లో కరెంటు బిల్లు కొట్టచ్చు, బ్యాంక్ బిల్లు కట్టవచ్చు. టెక్నాలజీ వచ్చినప్పుడు అదే రకంగా దేవుని వాక్యం ఒకప్పుడు తెలవక మనం ఏదో ఆచారాలు, ఏదో పద్ధతులు, ఏదో మూఢనమ్మకాలు పెట్టుకున్నాం. ఇప్పుడు వాక్యం క్లియర్గా తెలుస్తుంది కదా మనకు. ఇప్పుడు వీ హవ్ టు చేంజ్ అవర్ థింకింగ్. లేదండి మా అమ్మమ్మ మా తాతలు మేము మొదటిచ్చి ఆ చర్చ్ మెంబర్సే, ఓకే, అండ్ మేము ఇదే ఫాలో అవుతాము. సో అలాంటి వాళ్ళకి ఎవరు సాధించి ఐఎమ్ జనరలైజింగ్ అండి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో చాలామంది వింటున్నారు, ఓకే, అండ్ నేను ఇక్కడ ఉన్నదని కాదు, ఐఎమ్ జస్ట్ జనరలైజింగ్. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు తీసుకున్న వాళ్ళు అంత ధన్యులు. నన్నే టార్గెట్ చేస్తున్నారు అన్న వాళ్ళు ఆత్మీయంగా మనకు ఎదగలేదు. నో, నేను ఎవరి టార్గెట్ చేయట్లేదు, దేవుడు వాక్యాన్ని చెప్తున్నాను. ప్రతి ఇంక్లూడింగ్ నాకు, నా భార్యకు, నా కూతురు. మా మిసెస్ చాలాసార్లు చెప్పింది, బాబు మేము కానీ చాలా చేసేవాళ్ళము, నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అలా మనకు తెలియనప్పుడు చేసాం, కానీ ఇప్పుడు తెలుస్తుంది కదా కదా అవి మానుకొని ఇప్పుడు వీటిని చేసుకోవాలి. మన పరిమళ చెప్తుంది, ఒకప్పుడు మేము తెలియకుండా ఏదో చేసేవాళ్ళం కదా, ఈ వాక్యం మేము విన్న తర్వాత మేము అవన్నీ మార్పుకున్నాం, అంత మంచిగా అనిపించింది. అలా మనం అందరము మనం వింటున్న ఇది కరెక్ట్, ఇది వాక్యంలో ఉంది, ఇది కరెక్ట్ కాదు, కామన్ సెన్స్ మనం యూజ్ చేస్తే ఇది కరెక్ట్ కాదు, ఇది వాక్యం ప్రకారం తప్పు అనుకున్న వాళ్ళందరూ ప్రియులరా అది మానుకుని కొత్త మనం నేర్చుకున్నప్పుడు అది మనకు హౌ టు గ్లోరిఫై గాడ్ బై సఫరింగ్. లేకపోతే ఆ శ్రమలు వచ్చినప్పుడు దాన్ని మనము ఓర్చుకొని దేవుణ్ణి మహిమపరచాలి. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ఇంతవరకు